ఈరోజు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది ఒక పండుగ జాతరను తలపిస్తున్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కన్నా ఇప్పుడు మరీ ముఖ్యంగా సంక్షేమంని అభివృద్ధిని రెండు కళ్ళులా భావించి పరిపాలన సాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రజల వద్దకు పరిపాలన తీసుకురాబడుతుంది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా. కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి జనాలు పెద్ద ఎత్తున, మరీ ముఖ్యంగా మహిళలు అండదండగా ఉంటాం, మేమున్నాం జగనన్నకి అని 175కి 175 క్లీన్ స్వీప్ చేస్తుందనడంలో సందేహం లేదు. అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా 800 కోట్లతో నగరాభివృద్ధిని చేపడుతున్నారు. అనంతపురం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా మేము కూడా మా డివిజన్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాము. గతంలో కంటే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అందడం కానీ కుల మత రాజకీయ అతీతంగా అందిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 క్లీన్ స్వీప్ చేశారు. కాబట్టి జగనన్న ప్రభుత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై అనంత. అనంతపురం అర్బన్ నియోజకవర్గం అనంత వెంకటరామరెడ్డి సమక్షంలో ఇంతకుముందు గుంతలుగా ఉన్న రోడ్లు ఈరోజు చాలా నీట్గా స్వచ్ఛందంగా వెడల్పుతో వాటి ఆ బ్రిడ్జిని అయితేనేమి, డౌట్లా బ్రిడ్జిని అయితేనేమి, ఇంతకుముందు సన్నగా ఇరకాటంగా ఉండే బ్రిడ్జిని తీసేసి 1 సంవత్సరం లోపల ఆ బ్రిడ్జిని ఓపెన్ చేసిన ఘనత ఒక అనంత వెంకటరామరెడ్డి గారు ఉంది. ఈ అనంతపురం అభివృద్ధి కావాలంటే అనంత వెంకటరామరెడ్డికి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. అనంత అభివృద్ధి అంటే అనంత వెంకటరామరెడ్డి జగన్ సమక్షంలో ప్రజలు ఈ బస్సు యాత్ర తండోపతండాలుగా వెలిసి వచ్చి ఈ సభను జయప్రదం చేస్తున్నారు. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు. జై జగన్. అందరికీ నమస్కారం అండి. గతంలో మన ప్రభుత్వం చూసుకుంటే అప్పటికన్నా కూడా ఇప్పుడు రోడ్లు కానీ పెన్షన్లు కానీ అన్నీ సక్రమంగా అందుతున్నాయి. ప్రజలకి సంక్షేమ పథకాలు కూడా చాలా వరకు బాగా అందుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల్లో కూడా కొత్త ఉత్సాహం అనేది వచ్చింది. వచ్చే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మన వైఎస్ఆర్ జగనన్నే వస్తాడని ఖచ్చితంగా నేను చెప్పగలను. మన అనంత ఎమ్మెల్యే సార్ కూడా మళ్ళీ మనకి ఎమ్మెల్యేగా వస్తారు. జై జగన్. ఈరోజు ఒక్కడు పోరాడుతుంటే ఈ చుట్టుపక్కల అనేకమైన జనసేన కానీ మరొకటి కానీ సిపిఎం కానీ ఈ టీడీపీ నాయకులు కుట్ర పన్ని వారికి లేని బురద చల్లుతున్నారు. ఏ రాష్ట్రం కూడా మన జగనన్నని చూసే నేర్చుకోవాల్సిందేగా కోరుచున్నాను. దాదాపు 5,55,000 కోట్లతో పని ఆరంభం చేసి అన్ని పనులు ముగించినారు. రెండోది ఎన్టీఆర్ మాట అని చెప్పి ఎన్టీఆర్ పేరు పెట్టుకొని వాళ్ళు కనీసం ఒక దినమంతా రాత్రి అంతా కత్తి కాపులు కాసి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయలేకపోయినారు. దద్దములని కూడా అయిపోతూ చెప్తా ఉన్నాం తెలుగుదేశం నాయకులు. అందరూ మమ్మల్ని పేరు పెట్టడానికి కాదు, మా జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టడానికి కాదు, మీరు కనీసం ఒక రోడ్డు కూడా మీరు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదే కాకుండా ఈ ఆసుపత్రి ముందు ఉండే రోడ్డు బ్రిడ్జి కానీ కొట్లాడుకొని పీకిలాడుకొని దాన్ని కూడా ఈ రోజు ఒక బండి పోతే ఇంకొక బండి పోయేదానికి అవకాశం లేకుండా చేసినారు ఈ తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకులకి ఇప్పుడు వచ్చే 2024లో బుద్ధి చెప్తారని మేము విస్మరించుతున్నాము. జై జగన్. అభివృద్ధి పాట అనేది ఎక్కడ చూసినా చాడ తీసుకొని పొరక తీసుకొని వ్యక్తేసేంత విధంగా చేశాం. 30 సంవత్సరాల రోడ్డు కూడా ఈసారి మా వీధి నుండి చేశాం. కానీ ఇంకా అభివృద్ధి పనులు చేస్తున్నాము. జగన్ ఆధ్వర్యంలో ఉంటే మళ్ళీ ఆయనే రావాలి. ఆయన వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి పెరుగుతుంది. పింఛన్లు కానీ ఇంకా వగేరా కానీ అన్ని అందుబాటు చేసినాం మా ఆధ్వర్యంలో కూడా. కాబట్టి ఇదంతా జగన్ గారు గెలిచారనే మా కోరిక. జై జగన్. 2024లో కూడా అతను ఏకదాటిగా భారీ ఎత్తున విజయాలతో గెలుస్తాడని చెప్పి మా భావన, మా ఓటు, మా ప్రభుత్వం అంతా ఆయనకే సాయం చేస్తామని పార్టీ పరంగా చెప్తున్నాం. ఎన్ని కూటములు ఏకమైనా ఈ పొద్దు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే టీడీపీ వర్గాలు ఏదైనా కానీ జగనన్నకి గెలిచేదేమని ఆపలేరు, ఈ ప్రపంచానికి అడ్డుకోలేరని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ రాబోయే ప్రభుత్వం మొత్తం జగనన్నకే సాధ్యమని
ఈ సంక్షేమ పథకాలన్నీ జగనన్నకు సాధ్యమవుతాయి కాబట్టి మైనారిటీల కోసం ఎంతో మేలు కృషి చేసిన జగనన్ననే ప్రజలు నమ్ముతున్నారు. వేరే వాళ్ళకి ఎన్ని కూటములు ఏర్పడినా నమ్మే ప్రసక్తి లేదని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తూ మళ్ళీ జగనన్న ప్రపంచం సృష్టిస్తున్నాడని చెప్పి మీ ప్రభుత్వ ముఖంగా నేను సెలవు చేసుకుంటాను.